ప్రభుత్వం మనం చేరు ఉన్నాం. ఈ దినపు ధ్యానాంశముగా మనలో ప్రతి ఒక్కరూ కోరుకునే ఒక జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదే నిత్య జీవము, లేదా ఈ మరణము తరువాత నీతిమంతులు, విశ్వాసులు, దేవుని ప్రజలు ఉండబోయే ఒక నిత్యమైన స్థలము. దానిని పరలోకము, పరలోక రాజ్యం అని పిలువబడుతుంది వాక్యములో. యేసుప్రభు వారే చెప్పారు, ఉన్నది నేను స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేనుండు స్థలములో మీరు నుండులాగున నేను వెళ్ళి మీకు ముందుగా స్థలం సిద్ధపరుస్తాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని ప్రభువే చెప్పాడు. ప్రభువే చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మదగిన మాట అది. పరలోక రాజ్యం గురించి బహుతేటగా ప్రభు బోధించాడు. ఆయన సువార్తలో ప్రాముఖ్యమైన అంశం కూడా అదే. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందుడి. యోహాను గారు కానీ ప్రభువు గారు కానీ వారి యొక్క సువార్త యొక్క మూల అంశం అదే. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరు పరలోకములో అడుగు పెడతారు, ఎవరికి ఆ పరలోక రాజ్యము. మనం అనుకుంటాం కదా, ఈ లోకంలో భక్తితో జీవించాను, దేవుని పరిచయం చేశాను, ఆయన కోసం ఎంతో పని చేశాను, ఎంతో ఖర్చు చేశాను, ఎంతో శ్రమపడ్డాను, కాబట్టి ఖచ్చితంగా నేను పరలోకం పోతాననే భ్రమలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి పరలోక రాజ్యంలో చేరటానికి కొన్ని అర్హతలు ప్రభువే చెప్పారు, ఆయనే చెప్పాడు. మనం చూసిన వాక్య భాగాన్ని చూస్తే ప్రభు ఒక మాట అంటున్నాడు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఉంటే దొరుట సులభము. అంటే అది కష్టమా సులభమా? ధనవంతుడు ఎందుకు ధనవంతుడు పరలోకానికి పోరు అంటే ధనవంతుడు పరలోకంలో ఉండడా? వాక్యానుసారంగా చూస్తే అబ్రహాము గొప్ప ధనవంతుడు, యోబు గొప్ప ధనవంతుడు, లాజరు అబ్రహామును ఆడుకొని ఉన్నాడు కదా. ప్రభు చెప్పిన ఈ మాట ఏంటి? ధనవంతులు, లేదా మరొక మాట చెప్పాలంటే ధనాపేక్ష గలవారు, ధనాన్ని ప్రేమించేవారు. ఆ ముందు వచ్చిన చెవితో మనకు అర్థమైపోతుంది ఎందుకు ఈ మాట ప్రభు అన్నాడు. అంతేకాదు మనకు మానవ చెప్పాడు ఒక గొప్ప సంగతి ఏంటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించే కంటే సూది బెజ్జములో. సూది బెజ్జం అంటే ఏంటి? మనం కుట్టే సూది కాదు అది. యెరూషలేముకి పట్టణానికి చుట్టూ ప్రాకారాలు ఉంటాయి, కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా. తలుపులన్నీ వేయబడిన తర్వాత అత్యవసరంగా ఒక చిన్న ద్వారం ఉంటుంది, అత్యస్తారు, వంగిపోవాలి. అందులో ఒక మనుషులు కూడా వంగిపోవాలి. చిన్న ద్వారం, తలుపు. అందులో ఒంటెలు పోతాయా? దాని పేరు సూది బెజ్జము. ఆయన కళ్ళదేమో దాన్ని చూసి చెప్తూ ఉంటాడు ఆయన అనమాట. సూది బెజ్జం ఉంటే ఎదురుద్దేమో కానీ నామంత పరలోక రాజ్యానికి పోలే. ఎందుకు పోలేడు? ఒక్కసారి 16 వచ్చిన పెడదాం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, ఈ వ్యక్తి గురించి అనేక సువార్తలు మాట్లాడబడ్డాయి. వాడేమో ధనవంతుడు అన్నారు, వాడు యవనస్తుడు అన్నారు, ఇలా అనేకం చెప్పబడ్డాయి. కానీ ఇక్కడేం చెప్తాడే మత్తయి సువార్తలో, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలని ఆయనను. అనేక భ్రమ ఏమిటంటే, మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతాం, నిత్య జీవము, పరలోకానికి. ఇది మనం కూడా అదే. ఒక తప్పని చేస్తామనుకోండి, దాన్ని కొట్టేట్టుగా 10 మంచి పనులు చేయాలి. ఒక అన్యాయం చేస్తామనుకోండి, దాన్ని సరిచేయడానికి 10 మంచి కార్యాలు చేయాలి. అన్నదానాలు, వస్త్రదానాలు, ఎవరికో సహాయం చేయటము, వీటి ద్వారా ఈ లెక్క సరి చేసుకుంటాం అనుకుంటాం. కానీ అది కుదరదు. ఒక వ్యక్తి వచ్చాడు, ఇతను యవనస్తుడు, అలాగే ధనవంతుడు కూడాను. ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా
నిత్యవాణి పొందాలంటే నేను మంచి పనులు చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో అనగా నిత్య జీవము పరలోకములో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకోరు. మొట్టమొదటి ఏంటది? ఆజ్ఞలు గైకోరు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మొట్టమొదటి అర్హత ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడుట, దేవుని ఆజ్ఞలు ప్రేమించుట, వాక్యానుసారంగా జీవించుట. ఇవేవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను పరలోకానికి పోలేవు. ఆజ్ఞలు గైకొనము. ఏంటి ఆజ్ఞలు? దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆదాము హవ్వలు పరదేశంలో నుండి లేదు ఏది చెదుకు త్రోసివేయబడ్డారు ఆజ్ఞను గైకొనకయే. ఒకే ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు, మీరు ఈ తోటలో వృక్షములన్నీ మీరు తినండి, కానీ ఇదిగో ఒక్కడి తాకొద్దు తినొద్దు అంటే దాన్నే మీరారు. అదే ఆజ్ఞ. ఇక్కడ కూడా అదే మాట. దేవుని చట్టాలు ఎప్పుడు మారవు. ప్రభు అంటున్నాడు, నీవు నిత్యంలో పోవాలి అంటే ఆజ్ఞను గైకోను. ఆదాములాగా ఉండొద్దు, హవ్వలాగా ఉండవద్దు. దేవుడు ఏం చేద్దని చెప్పేదాన్ని చేయొద్దు, ఏం చేయాలని చెప్పేదాన్ని చెయ్యి. రెండు రకాల ఆజ్ఞలు ఉంటాయి, కొన్ని చేయొద్దు, కొన్ని చేయాలి కదా. చేయమన్నది చేయకపోయినా పాపమే, చేయవద్దన్నది చేసినా కూడా పాపమే. తొట్టిల్లిపోతూ ఉన్నాం. ప్రభు అంటాడు, ఆజ్ఞను గైకోనము, ఆజ్ఞను గైకోనము. ఈరోజు రెండు ఆజ్ఞలు ప్రభు మనకి ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంతా కాను సంవత్సరం రెండు ఆజ్ఞలు విడిచిపెట్టాడు. ఏంటది? నీ దేవుడు యెహోవాను నిపుణ హృదయముతోను, నిపుణ ఆత్మతో, నిపుణ మనస్సుతో ఆయన సేవించు, నిన్ను వలే నీ పొరుగు అని. ఈ రెండు ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రం అంతటికి బలము. దేవుని ప్రేమిస్తే విగ్రహారాధన చేయవు. దేవుని ప్రేమిస్తే వేరే వ్యర్థమైన వాటిని ఆరాధించవు. దేవుని ప్రేమిస్తే ఆయన సన్నిధికి వస్తావు. దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞ గైకొంటావు. నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఏ హాని చేయవు, పొరుగు వారిని ఆశింపవు. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇందులోనే ఈ రెండింటిలో కూడా. అందుకే ప్రభు అన్నాడు, పరలోక రాజ్యం గురించి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా ఆజ్ఞలు గైకొనము. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఆజ్ఞలు కొత్త మందులు మనకున్నాయి. ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు. వాక్యాన్ని సంధించినప్పుడు, బోధించినప్పుడు, సరిచేసినప్పుడు లోబడే జీవితాలు మనకున్నాయా లేదని ప్రశ్నించుకోవాలి. ఈ రోజున పరలోక రాజ్యంలో ప్రవేశించిన మొట్టమొదటిగా మన ఆజ్ఞలు గైకుంటున్నామా లేదని ప్రశ్నించుకుందాం. వల్ల మనము వాక్యానుసార జీవితం. ఆ మాట అంటే ఈ వ్యక్తి అన్నాడు, చూడేమన్నాడు, అతడు ఏ ఆజ్ఞలు గైకోనని చెప్పాను అడుగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తన సమానింపము, ఇవన్నీ పదాజ్ఞలు కొన్ని కదా, పొరుగువారిని ప్రేమించమన్నవి అని చెప్తే, అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక నాకు కొదువయ్యేమి. అంటే ఆజ్ఞలు కూడా మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే నేను పరలోకం పోతాను అనుకున్నాడు. అంతటితో ఆగలేదు, కొనసాగింపు ఉంది. ప్రభుత్వం అంటున్నాడు, ఇవన్నీ అనుసరిస్తున్నాను, ఇక నాకేమి కొదు. అంటే నేను ఎందుకు పోను, వెళ్తాను కదా అంటే ప్రభు అన్నాడు. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడవు కావాలి. ఆజ్ఞలు గైకుంటే సరిపోదు, ఏం కావాలి? పరిపూర్ణుడకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బెదరకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించి. 3 పనులు చెప్పాడండి కదా. ఆజ్ఞ గైకుంటే సరిపోదు, ఆజ్ఞ గైకుంటే సరిపోదు. ఏంటి 3? మొట్టమొదటిగా నీ ఆస్తిని అమ్మే అన్నాడు.
నీ ఆస్తిని అమ్మాయి. ఎందుకు ఆస్తి అమ్మమన్నాడు? ఏమి సంపాదిస్తే దేవునికి కోపమా? మనం ధనవంతులుగా ఉంటే దేవునికి బాధ? చెప్పండి. ఎందుకు ఆస్తి అమ్మమన్నాడు? వాక్యంలో తిమోతి పత్రికలో కానీ కొన్ని పత్రికల్లో ఎంత తేటగా ఉంటుందంటే చూడండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. వెరీ జాగ్రత్తగా. మనము ఈ లోకములోనికి ఏమియో తెచ్చారేమన్నా చెప్పండి. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి కదా. ఎందుకు ఆస్తి అమ్మమన్నాడు అంటే అది నువ్వు తెచ్చింది కాదు. మనము ఈ లోకములోనికి ఏదియో తేలేదు. మరలా పోయేటప్పుడు కూడాను ఏమియు అంటే తీసుకొని ఆఖరికి మన దేహాన్ని కూడా తీసుకోవాలి. పోవాలమ్మా చెప్పండి. మనం పోషించి పెంచి కదా, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి జుట్టుతో సహా ఆఖరికి కదా. ఏమి తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు అనగా అక్కరకు మించి వద్దు. అన్న వస్త్రములు వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండేదామో. ఎంతో తృప్తి చెప్పండి. అన్న వస్త్రం అంటే ఆహారము, వస్త్రాలు. ఆగురు భక్తులను ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను 2 మనవలు చేస్తున్నాను, చనిపోకముందు వాటి నాకు అనుగ్రహించు. ఏంటంటే అవి తీయండి రైతు 30 దేవా, నేను నీతో 2 మనవలు చేస్తున్నాను, నేను చనిపోకముందు వాటిని అనుగ్రహించము. ఇది మర్చిపోతున్నావు. ఒట్టి ఏ రోజు ఆహారం కాదు. అసలు ఇది వ్యర్థమైన వాటిని అబద్ధములకు దూరముగా. ఏం దూరం కావాలి? వ్యర్థమైనవంటే డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ పండుగ కదా, మనకి సున్నాలు కొట్టి కదా ఇల్లు సొడుతూ ఉంటాం. ఎన్ని వ్యర్థమైన బయటపడతాయి ఇంట్లో కదా. వాటిని ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? అన్నీ కూడాను పడేస్తావో, ఉల్లిపాయలకి వేస్తావో కదా. అవి ఒకప్పుడు అవసరమైన, ఇప్పుడు ఎందుకు వ్యర్థమైనవి? నీకు అవసరమని డబ్బెట్టుకున్నావు కదా, ఈరోజు ఎందుకు వ్యర్థమైనవి చెప్పండి. అలా ఉంటుంది. మొట్టమొదట వ్యర్థమైనవి అబద్ధములు నాకు దూరముగా. మన వల్ల కాదు వాటి దూరంగా ఉంటాయి. ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. అర్థమైందా? వీటికి దూరం కావాలంటే మన వల్ల కాదు. మన కన్ను ఆశిస్తుంది, మన చెయ్యి తాకుతుంది, ఆశపడుతుంది. కానీ ప్రభువు సహాయం చేస్తే, అందుకే ఎవరు ప్రార్థన చేస్తాడు? యేసయ్యని ప్రార్థన. ప్రభువా, నా వల్ల కావట్లేదు, ఈ వ్యర్థమైన వాటిని అబద్ధాలు నాకు దూరం చేసి తీసేయి నా ముందు నుంచి. ఎవరిని ప్రార్థన చేస్తారని మనం ఎప్పుడైనా కూడాను అదేముంటే ఇదొక్కటే ఏంది అనుదిన ఆహారం, ఈ రోజుకి ఆ రోజు అంటావు తప్పితే అసలు ఇది వ్యర్థమైన వాటిని అబద్ధాలు దూరం వచ్చే. రెండవదిగా పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత తగిన దానికి మించితే ఏమవుతుంది? దేవునికి దూరం అయిపోతాం. అందుకే ప్రభు అంటున్నాడు, అతను ప్రేమించి ఈ ఆస్తి అంతా ఇతనికి వ్యర్థమైంది. ఎందుకంటే రేపు దీని నుంచి ఏమీ తీసుకొని పోడు. చనిపోయాడు ధనవంతుడు. అయ్యో మా అన్న చనిపోయాడు కదా అని చెప్పి ఆయన వాడిన కారు ఏమైనా సమాధిలో పెడతారండి? ఆయన ఇష్టపడి కొనుక్కున్నదేమన్నా? ఆయన మెడలో దండలు, చేతికి బ్రాస్లెట్లు, ఉంగరాలు ఉంటాయి కదా. మన్న వాడాడే ఇటు కూడా పంపలో పెడతారా? ఎందుకు బెటర్? వాక్యం ఉంటుంది, మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోం. ఏమీ తీసుకొని పోమనే మాట ఎప్పుడు మనకు గుర్తుండదు.
నాది నాది నాది, ఇంకా సంపాదించాలి. అన్యాయమైన, మోసమైన, అక్రమమైన 10 మంది కష్టపెట్టైనా సరే దాని ఫలితమే నిత్యత్వానికి దూరం అయిపోతున్నాం. ఈ రోజున దాన్ని ప్రభువు సరిచేస్తున్నాడు. ఇదిగో నీ సంపాదన సరైంది కాదు. అబ్రహాం గారి దగ్గరికి వెళితే అబ్రహాం అంటాడు, సొదొమ రాజు మీద యుద్ధానికి వచ్చారు. తన సహోదరు కుమారుడు లోతు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచాడు. గెలిచిన సొదొమ అంటాడు, మనుషులు మాత్రం నాకు ఇచ్చి మిగతా నువ్వే తీసుకో. ఎక్కడ సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తంతా విస్తారమైన 7 గుర్రాలు చేసి కొలసం అది తీసుకుంటే చెప్పగా అబ్రాము వినండి జాగ్రత్తగా, నేనే అబ్రామును ధనవంతులుగా చేయిస్తున్నానని చెప్పకూడనట్లుగా నూలు పోగైనా చెప్పుల వారినైనా ఏదైనాను చాలు. మరి అబ్రహాం ఎలా ధనవంతుడయ్యాడు? యెహోవా అతనిని ఆశీర్వదించను. మనం దీవించాలంటే దేవుడు దీవించాలి. మనం ధనవంతులం కావాలంటే దేవునిలో ధనవంతులము కావాలి. అన్యాయంగా కాదు. కష్టపడి పనిచేసి సంపాదిస్తే దేవుడు ఏం మాట్లాడడం. ఇది అక్రమ సంపాదన. అదేనా? ఏ సంపాదన? అక్రమ సంపాదన. అదేమో తెలుసు, దేవునికి తెలుసు. అందుకే ఈ అక్రమ సంపాదన ఏం చేయాలంట? పేదవాళ్ళకి ఇచ్చేయాలి. అది కావాలంటే పరలోకానికి రావు. అది అడ్డు. ఈ ధనము నీ సరైనది కాదు. ఇది నీది అక్రమ సంపాదన. నువ్వు కష్టం సంపాదించేది కాదు. అంతేగా ఇది నీతో రాదు. అందుకే దాన్ని అమ్మివేసి బెదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. 3 పనులు చెప్పాడు. మొట్టమొదటేమో ఆజ్ఞను గైకోను. ఆజ్ఞలన్నీ గైకుంటున్నానయ్యా. చోట చిన్నప్పటి నుంచి గైకుంటున్నాను అంటాడు. ప్రభు నువ్వు పరిపూర్ణం కావాలంటే నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బెదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఈ మాట ఒప్పుకున్నాడా? చూడండి, పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి ఈ వ్యక్తికి ఆస్తి అడ్డంగా ఉంది. దేవునికి ఇచ్చే మనస్సు, బేదలకు ఇచ్చే మనస్సు అతనికి లేనే అడ్డమైంది. 3వదిగా ప్రభువును వెంబడించడానికి కూడా ఇష్టపడలేదు. నా వెంబడి రండి అన్నాడు కదా, మరి వచ్చాడా? లేదు కదా. ఇవేమి లేవు కానీ ఏం కావాలంట? నిత్యజీవం కావాలి. మనలాగే ప్రభువా నేనేం మారను, నా బతికిట్నే ఉంటుంది. ప్రభువా నా జీవితాన్ని మార్చుకొని ఎలా ఉంటారు, కానీ నాకేం కావాలి? పరలోకం కావాలి. అంతేనా? మన మనసు మొదలయ్యా రక్షణ లేదు, బాప్తిస్వం లేదు. ఓరక ఆదివారం ఇప్పుడు ఒక టైం పాస్ అలా వచ్చి వెళ్ళిపోతుంటే అంతే. అటెండెన్స్ వేసుకో, నాకు మాత్రం పరలోకం వెయ్యి. ఓ పాట పాడతాలే పరలోకం వెయ్యి, ఓ ప్రార్థన చేస్తాలే పరలోకం వెయ్యి. కుదిరిద్దా? ఆజ్ఞలు కొనాలి, వ్యర్థమైన వాటిని దూరం చేసుకోవాలి, ఇతరులకు సహాయం, పొరుగువారిని ప్రేమించాలి, అన్నిటికీ మించి ఆయనను వెంబడించాలి. ఎవరిని? యాక్షన్ టైం వస్తే చూస్తాం ఎవరే గుంపు. ఒక ఇంట్లో నలుగురు 4 గుంపులు నన్ను వెంబడించేవాళ్ళు. వాళ్ళు ఈ పార్టీ ఇది పార్టీ, 4 జెండా ఉంటుంది ఇంటి మీద కదా. అట్లా కాదు, కబడ్డీకి రాదు అది. 5 ఏళ్ళే 4 ఏళ్ళే ఆ నెల తర్వాత మొహం కూడా ఎవడు చూడడం. ఆ నెల కోసం నీకు దేవుడు ఉండదు, ఏమి ఉండదు కదా. సంపాదిస్తే ఇప్పుడే సంపాదించాలంటాడు. ఏమైంది సంపాదించినది? ఏమైంది చెప్పండి? అక్రమ సంపాదన, అన్యాయ కష్టపడకుండా వచ్చేది. నిలవదా జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ పరలోకం కావాలి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. ఎవడికి నీకైనా నాకైనా ఎవరికి కూడా. 10 మంది ఈ లోకం విడిచిపెట్టాలి. ప్రభు వచ్చినా లేదు, మనం ముందుగా వచ్చినా వెళ్ళిపోవాలి. ఎంతోమంది వెళ్ళిపోయారు. కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం కూడా ఇంత ఒక రోజున. అయితే ఆ తరువాత మన జీవితాన్ని పరిశీలించుకుంటే
ప్రభు తేటగా చెప్పాడు కదా. ఆయన వెంబడిస్తే, ఆయన ఆజ్ఞలు కైకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన మాట వింటే ప్రభుతో ఉంటావు. నువ్వు వాళ్ళు పరిశుద్ధులతో ఉంటావు. లేనట్లయితే అగ్ని ఆరదు, పురుగు చావదు. పరలోక రాజ్యం కావాలి కదా. ఊరికే రాదది, వెల చెల్లించాలి. నువ్వు డబ్బుతో కొనేది కాదు కదా పరలోక రాజ్యం. ఆయనకి ఇష్టడుగా జీవించాలి, ఆయన ఆజ్ఞలు చొప్పున జీవించాలని వాటిని ఆలోచిస్తాయి. ప్రభు చూడలేదు. అందుకే మతస్థుల ప్రభు ఉన్నాడు. చూడలేదు తర్వాత ఆ వ్యక్తి ఏమన్నాడు? అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి ఎంతంట, లెక్కలేనంత ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వెస్తపడుతుంటే సనుక్కుంటూ ఇంక వేరే దారులు లేవా అన్నట్టుగా పోయాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ధనవంతుడు పలక రాజ్యములో ప్రవేశించు కంటే సూది రాజ్యములో వండుదురుట సులభం. అర్థమైందా? ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను. పలక రాజ్యంలో ఉంటావు నువ్వు ఒక ప్రశ్న వేసుకో. నీ జీవితం ఎవడు కాదు, నీకు తెలుసు. వేరొక రీతి చూపని అక్కర్లేదు. నువ్వు కానీ సరైన మనస్సాక్షి నీకుంటే మా జాగ్రత్త ఎవరండి, నువ్వు మోసం చేసుకోకుండా అద్దం ముందు నిలబడిన తర్వాత అద్దంలో ఏం కనపడిద్ది? నువ్వు ఎట్లా ఉంటే ఫోటోలన్నా రంగు మార్చవచ్చేమో, అద్దంలో మార్చగలమా? మార్చ. ఫోటోలు నల్లడోని తెల్లడో చేస్తారు. కెమెరాలు ఉంటాయి, ఏంటి ఏదో మారుస్తాడు కెమెరా, మారిస్తే ఎట్లా కనపడతాం? తెల్లగా కనపడతాను నేను కూడా. కానీ అద్దంలో కనపడతామా? అద్దంలో ఏం నిలబడతాం? మనం సరి చేసుకోవడానికి. బయటికి వెళ్తున్నాం అనుకోండి, అద్దం ముందు నిలబడకుండా వెళతావా? వెళ్ళాం. ఎందుకు? మంచిగా కనపడాలని. మరి ఇలాగని విడిచి వెళతా వాక్యమని అద్దం ముందు నిలబడకపోతే, సరిచేయబడకపోతే ఏమైపోతాం కదా? సరిచేయబడాలి కదా. అద్దం ముందు నిలబడితేనేమో మన పై రూపాన్ని సరి చేసుకుంటాం. పొలం ముందు నిలబడితే, వాక్యం ముందు నిలబడితే అంతరంగము సరిచేయబడితే, అంతరంగం హృదయం. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త, హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూస్తారు. ఏ శుద్ధి కావాలి? హృదయ శుద్ధి. పైన ఎన్నిసార్లు స్నానం చేసిన ప్రయోజనం లేదు, 100 సార్లు రోజు కడిగిన ప్రయోజనం లేదు. ఈ ముఖాన్ని అది మట్టే, చెమట, దుర్గంధము, మన దేహం అలాంటిది. కానీ నీలో దేవుడిచ్చిన ఆత్మ ఉంది కదా, దాన్ని భద్రం చేసుకోవాలి. ఆత్మను మత్స్యబారకుండా, ఆరిపోకుండా వెలుగుతూ ఉండాలి. ఆయన కొంచెం ఎదురు చూడాలి, తుష్టంగా ఉండాలి దేవుని కోసం. శరీరం మట్టి అయిపోయేదే. మనం ఈ శరీరానికి, ఈ బట్టలకు, ఈ అందానికి ఇచ్చిన ప్రాధాన్యత నీ ఆత్మకి ఇస్తే అది నీకు మేలు కదా. ధనం ఎందుకు సంపాదిస్తున్నావు? నీ ఆత్మ కోసమా, నీ శరీరం కోసమా? ఒక మాట. ధనం ఎందుకు? కార్లు ఎందుకు? వాహనాలు ఎందుకు? మన దేహం కష్టపడకుండా ఆత్మ కోసం అది కాదు కదా. ఆత్మకి ఏం కావాలి? దేవుడు కావాలి. వాక్యం ఉంటుంది, మన్ను అనేది మన్ను అయిపోతుంది, ఆత్మ దంద చేసిన దేవుడి దగ్గరకు పోతుంది. ఒక గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడు, కోట్ల అధిపతి, మన పడక మీద క్యాన్సర్ చేత ఆయన అంటాడు, 100 కార్లు నా ముందు ఉన్నాయి, నా ఇంట్లో వరుసగా ఉంటాయి, ₹1,00,00,000 కార్లు కూడా ఈరోజు ఈ చక్రాల కుర్చీ తిప్పినాము. ఒకటి స్ట్రెచ్చర్. ఏమయ్యా కార్లండి? 100 కార్లు ఉంటాయి ఇంటి ముందు. కానీ ఇప్పుడేముంది? దేని మీద కూర్చున్నాడు? చక్రాల కుర్చీ, లేకపోతే హాస్పిటల్ ఐసీ బెడ్ ఉండదు కదండి, చక్రాల మంచం. పెద్ద బామంతులు ఉన్నాయి, ఆ గద్దెని పెట్టడానికి లేదు. ఏ గది? ఐసీ కదా. ప్రపంచం అంతా తిరిగాడు, ఆక్సిజన్ లేకపోతే చివరి క్షణాలు బతకలేడు. ఒకరోజు మన స్థితి అది. నువ్వెంత మిడిసి పడ్డా, ఎంతగా నువ్వు ఎగిరిగిరి పడ్డా, ఆఖరికి మన స్థితి ఎక్కడ ఉందో తెలుసండి? ఆ మంచమే కదా.
ఇంకో సంగతి ఏంటంటే, విచారంగా సంగతి, మనం ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో కూడా మన చావనీరు. చావనిస్తారా? నీళ్ళే నువ్వే కట్టావు, రూపాయి రూపాయి కూడబెట్టి 5 నిమిషాలు పోతాను, ఫస్ట్ బయటికి లాగండి అంటారు. ఎవడో ఒకడు ఇస్తాడు. ఎందుకు? తొలిపేయాలి. ఎన్ని నెలలు? 6 నెలలు. 6 నెలలు 3 నెలలు తొలిపోయడానికి నేను ఇంట్లో ఉంచుతారా? నీ ఇల్లే వెళ్ళేది, ఎవరిదో కాదు. నీ కొడుకులు కూడా కట్టా, నువ్వే కట్టావు. నీ ఇంట్లో నిన్ను కూడా ఉంచరు, ముందు బయటికి లాగమంటారు. వారాల తరబడి శ్యామ్ అనేసించిన వాళ్ళు ఉన్నారు తెలుసా, ఎప్పుడెప్పుడు పోతాడని. వారు ఎండకి వానకి టెంట్ వేసి పెడతారు బయట, ఇల్లు లేకనా. ఇలాంటిది మన జీవితం. కానీ మా ప్రభు లాంటి వాడు కాదమ్మా, మన యేసు లాంటి వాడు కాదు. ఈ లోకను అసహించుకున్నప్పుడు మరి అంటది, మారుతారంటారు, ప్రభు వాసన కొట్టును. చచ్చిపోయిన లేదంట 4 రోజులు. వద్దు ప్రభువా అని ముక్కు మూసుకుంటే ప్రభు అంటాడు, నేను లేపుతాను. ఇది ప్రభు ప్రేమ. మనుషులకు ప్రభుకున్న తేడా ఇది. మనుషులైతే ఎవరి దగ్గర రాడు, చూసి వెళ్ళిపోతాడంతే, వెనక్కి కూడా తిరిగి చూడడం. నీ ప్రభువులా కాదు, అక్కడ ఆయన నీతో ఉంటాడు, నాతో ఉంటాడు. మనములో కూడా మన చెయ్యి వదలని దేవుడు అక్కడ కావాలి. దేవుడు అందరూ మట్లు పెట్టి వచ్చేస్తారు, నిన్ను నన్ను పూలు కప్పి మట్టి కప్పి, అక్కడ ఆయన చేయి మనల్ని పట్టుకుంటుంది. ఎక్కడ తీసుకున్నా తెలుసా? ఆయన కుడి పార్శ్వాన కూర్చోడానికి. ఎక్కడ? ఆయన కుడి పార్శ్వం, ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యములో. అందరూ వద్దు అన్నప్పుడు, అందరూ పడవేసినప్పుడు నేను నన్ను అక్కడ ఉండేవాడు ఆయన. మరి ఇప్పుడు చెప్పండి, నీకు ఆయన కావాలా, నీకు ఈ లోకం కావాలా? ఆయన కావాలా, నీకు ఈ లోకం కావాలా? లోకాన్ని ప్రేమించి, బంధువులు ప్రేమించి, బిడ్డలు ప్రేమించి, భార్యను ప్రేమించి, భర్తను ప్రేమించి ఇది వస్తాను కూడా ఉన్నావా? అక్కడే ఒక గీత, ఆ గుంట దాకే, ఆ తర్వాత ఒక్కడు కూడా లోపలికి వేరా అని వాక్యం ఉంటుంది. ఈ ప్రభు మనములో కూడా మనతో ఉండే దేవుడు. అదే నిశ్చయము. మన ఎవరు మనం ఆయనతో ఉంటాం. ఈ లోకానికి మనం అక్కర్లేనప్పుడు ఆయన నీకోసం నాకు ఇల్లు సిద్ధం చేస్తాడు. ఇంట్లో వాళ్ళు ఉంచినప్పుడు అక్కడ ఇల్లు నీకు నాకుంది. ఎవరు మనం పట్టుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆయన తన భుజాలు ఎత్తుకొని వచ్చి పోయే దేవుడు ఆయన. అందుకే పరలోకము సిద్ధపడు. పరలోకం కావాలంటే ఏం చేయాలనుకుంటున్నావు? పాటలు పాడి, కీర్తనలు పాడి ఇది పనికిరాదు. ఇది చాలదు. సంపూర్ణం కావాలి. సంపూర్ణం కావాలి అంటే ఈ లోకం అన్నిటికన్నా ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. చూడండి, తర్వాత ఈ మత్తయి సువార్త 10వ చక్కగా మాట్లాడు. చూడలేదు ఏమంటాడంటే 27వ వచనము, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించింది కనుక మాకేమీ దొరుకును అని అంటే ప్రభు అంటాడు, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమల సింహాసనం మీద ఆశుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరు, ఎవరు వాళ్ళు? ఆయనను వెంబడించిన వారు. నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆశీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. తర్వాత చక్కర పడుందమ్మా, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన, హత్తుకున్నా కాదు, ఎవరి కోసం? ఎవరి కోసం? నా నామము నిమిత్తము. ఒక అడుగు స్థలం పోని తనలు మిగిలిపోతాయి కదా, ఒక్క అడుగు. మళ్ళీ మనం దాంట్లో తీసుకో, మనం కూడా బాగు. ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పుడు సంవత్సరం ఎంత? 2026. విన్నాం ఒక్కసారి, 2026, 2136, 126. ఎన్ని ఏళ్ళు? 100 ఏళ్ళు. కరెక్ట్గా 100 సంవత్సరాలు. 100 ఏళ్ళు. మన ఇల్లు, మన ఊరు,
నీ ఇల్లు నాకు ఎలా ఉంటే చెప్పుకోండి, ఎవరు ఉంటారు అందులో? ఎక్కడికో వద్దు, 100 ఏళ్ళే. మనం తిరిగిన చోట ఎవరో కొత్త కొత్త వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మన గుర్తుకే ఉంటామా? నేను అంత ఎంత అంటావు, నీ పేరు కూడా ఎవడికి ఫోటోలు కూడా కనపడవు ఆఖరికి. ఏంటి ఇంట్లో ఫోటోలు కూడా కనపడవు. ఎవరు ఉంటారు? ఎవరో కొత్త వాళ్ళు తిరుగుతుంటారు. మన పిల్లల్లో వాళ్ళ పిల్లల్లో ఇంకా లేకపోతే ఎంబోతు ఇంకెవడు. 100 ఏళ్ల తర్వాతే మన పొలాలు, మన ఆస్తి, ఇల్లు ఎవడవో నీకు నాకు తెలియదే కదా. విచిత్రంగా ఈ ఊరు ఎలా ఉంటుంది అప్పటికి, ఈ చోటు ఎలా ఉంటుందో. అలాంటి జీవితం మనని మర్చిపోయి 100 ఏళ్ళ సంగతి ఆలోచించామనుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకొని భయం కలిగితే, అయ్యో ఈ ఇల్లంతా ఏమైపోతే ఎవడు ఉంటాడా ఇంట్లో, దీనికోసం ఎంత తపన పడ్డానే. అప్పుడు నువ్వేడుంటావు? 2 చోట్లు, పాతాళమా పరలోకమా. పాతాళంలో ఏముంది? యాతన, బాధ. పరలోకంలో ఏముంది? నిత్యము సంతోషం, నెమ్మది కదా. ఏం కోరుకుంటావు? కోరుకుంటే 1 సంవత్సరం ఒకసారి కాదు, అడిగి పోవటం యుగ ఇదంతే నిత్య జీవము. దాన్ని అడిగాడు ఈయన, ఈ అవనస్తుడు, అయ్యా నీకు మొదలు అంటే ప్రభు అన్నాడు, ఆజ్ఞలు గైకోను. ఈ ఆజ్ఞలు చెప్పుకొచ్చాడు. నేను బాల్యం నుంచి అనుసరిస్తున్నా, అయితే కూడా కొద్దుగా ఉంది. నేను వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బెదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను ఇలామని చెప్తున్నాను. నా నామం నిమిత్తము ఆనందం లేదను, అక్క చెల్లు, తల్లి తండ్రి, భార్య, బిడ్డలు, ఇండ్లు, వాకిళ్ళు, పొలాలు విడిచిపెట్టని ప్రతివాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. అంటే ప్రభువు కన్నా, రాజ్యం కన్నా నీకు ఏది ఎక్కువ ప్రేమించినా ఉదయం దగ్గరికి పోవు. పేతురు అంటాడు కదా ప్రభువారు, పేతురు వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యోహాను 21లో. ఏంటవి వాళ్ళను, ఈ శిష్యులు, ఈ ధోని, ఈ చేపలో మనం వచ్చావు కదా పాత జీవితానికి, వీటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీకే తెలుస్తాయా? 3 సార్లు చేసరికి విసుకొచ్చేసింది, సనుక్కున్నాడు. ప్రభు తెలుసు కదా, జ్ఞాపకం చేస్తాడు. వాళ్ళకు అందరికి కావాలి, కానీ ఏ పని చేయవు. కళ్ళు ఉంటాయి మనకి, ఇల్లు కట్టాలి, అలాంటి ఇల్లు కట్టాలి, ఇలాంటి కారు కొనాలి, ఇలాంటి ఉద్యోగం కావాలి, ఇలా నా భవిష్యత్తు ఉండాలి. దానికోసం ఊరకు పని అయిద్దా? కాదు కదా. అలాగే పల్లకానికి పోవాలంటే గుర్తుపెట్టుకో, మన కష్టపడినక్కర్లా, మన భారం ఆయన మీద వేసేయటం, పూర్తిగా ప్రభు మీద అప్పగించుకొని ఆయన మీద అనుకోవటమే ఉచితమైనది ప్రభు ఇచ్చే రక్షణ. అనుకున్న తర్వాత లోకం వైపు, లోకాశ వైపు చూడకుండా ప్రభు చూస్తూ ఉంటే ఆయన అన్ని సిద్ధం చేస్తాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ ప్రభు వస్తే ఈ రోజున, ఈ క్షణాన ఎందరు ప్రభుత్వం ఉంటారు, ఎంత విడిచిపెట్టబడతారో ప్రశ్నించుకో. 2 భావంలో ఉంటారు, మత ఉంటుంది. ఒకడు తీసుకుని ఒకటే విడిచిపెడతారు. 2 స్త్రీలు తిరగని విసుతారు. ఒకతే మరి కొనబడతావా, విడిచిపెట్టబడతావా? విడిచిపెట్టామన్నట్టే ఇది ఈ లోకమే, ఈ భూలోకమే అగ్నిలో వేయబడేది కదా. అగ్నిలో మారిపోద్ది, ఈ లోకమే కాలిపోతాయి అన్నీ కూడా. మనం ప్రేమించుకున్నవన్నీ కూడా ఏది కూడా ఆఖరికి అసలు వెళ్ళేటప్పుడే ఏమన్నారు, యాకోబు ఏమన్నారు, తిమోతి గారు ఏమన్నారు చెప్పలేదు. ఈలోక ఏమి తీసుకోలేదు, మన పోతే ఏమి తీసుకొని పోవు. కాబట్టి దీనికి అతిగా ఆశపడద్దు. ప్రభు వైపు చూడు, ప్రభును ప్రేమించు, ఆ రాజ్యాన్ని వెతుకు. అట్టి కృప పరిశుభ్రానికి దయచేయండి. దానికి అంశాలు కానీ ప్రభు చెబితే వచ్చి ధ్యానం చేద్దాం. పొలం చేయడానికి ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. టైం 9:30 అయింది. చెప్పద 10 కాబట్టి ఈ మాట మీద ధ్యానం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఏవి మనతో రావు, ఏవి ఎవ్వరు మనతో రారు. మనతో ఉండేది ప్రభువే.
గాఢాంధకారపు అంటే మరణంలో కూడా మనతో ఉండేది ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన ప్రేమించి సేవించి ఆయనకు లోబడి ఆయన జీవిద్దాం. మిగతా ఆయనే చూసుకుంటాడు. అటు కృప నీకు నాకు దాకా మహదా ప్రార్థిస్తున్నాం.